మనకి ఒకేసారి 3 వెహికల్స్ వచ్చాయి ఫుల్ రిస్టోరేషన్‌కి. దాంట్లో 2 కరిజ్మా వెహికల్స్ వచ్చాయి. అయితే ఈ 2 కరిజ్మాలు కాదు గానీ, ప్రెజెంట్ మనం ఈ బండి గురించి అయితే మాట్లాడదాం. భయ్యా ఆ రోజు డేట్ గాని చూసుకుంటే 25/2/2026 ఎగ్జాక్ట్‌గా టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనకి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మీకు బండి వచ్చింది అని చెప్పేసి. అయితే కస్టమర్ ఈ బండిలో ప్రాబ్లమ్స్ ఏం చెప్పాడు? ఓకే భయ్, ఇంక బండిలో ప్రాబ్లమ్స్ చెప్పేది ఏముంది? మీరు ఆల్మోస్ట్ ఫైనల్ అవుట్‌పుట్ చూసేశారు. బండి ఇలా ఉంది, అలా వచ్చేయాలని చెప్పేసి. కస్టమర్ ఇక్కడ ఏం చెప్పాడంటే షోరూమ్ అవుట్‌పుట్, షోరూమ్ డ్రైవింగ్ వచ్చేయాలని చెప్పేసి అన్నాడు. అంతే ఇంకా మనం ఫుల్ రిస్టోరేషన్ అయితే ఈ వెహికల్ అయితే ఓపెన్ చేయాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒకసారి లుకింగ్ చూడండి. ఆల్మోస్ట్ బండి అయితే ఒరిజినాలిటీ ఉంది. ఒరిజినాలిటీ ఉన్న బండి ఎప్పుడైనా రిస్టోరేషన్ చేసుకోవాలి. ఎలా అంటే అలా ఉన్న బండ్లు చేసుకున్నామంటే ఎక్కువ రోజు స్టాండర్డ్స్ ఉండవు. ఎందుకంటే వన్ టైం లోకల్ పెయింట్లు అప్లై చేయించేసి మళ్ళీ మనం కంపెనీ పెయింట్లు అప్లై చేసినా సరే అంత బేస్మెంట్ ఉండదు కరెక్ట్గా. అందుకని ఒరిజినల్ ఉన్న పెయింట్ల మీద చేయడం మంచిది. ఈ బండి కానీ చూసుకుంటే పక్కన ఏదో అపార్ట్మెంట్ కదా పెయింటింగ్ వేస్తుంటే ఆ పెయింటింగ్ అంతా వచ్చి బండి మీద పడిపోయి బండి అంతా గందరగోళం అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ బండి కస్టమర్ సెకండ్ హ్యాండ్ వెహికల్ హైదరాబాద్లో కొన్నాడు. ఇది కొని ఫుల్ రిస్టోరేషన్ అయితే మన కాడ చేయించుకుంటున్నాడు. అయితే ఈ బండి మళ్ళీ వెళ్ళాల్సింది గుంటూరుకి వెళ్ళాలి బండి. అయితే మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బండి అవుట్లుక్ అయితే చెక్ చేసుకున్నాం. బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏంటని చూసుకున్నాం. అంటే బండిలో ఒక షోరూమ్ డ్రైవింగ్ వచ్చానికి ఎలాంటి స్పేర్ పార్ట్స్ మార్చాలి ఏందనేది మొత్తం చెక్ చేసుకుంటాం. కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బండి అయితే ఓపెన్ చేద్దామా? ఓకే భయ్, టోటల్గా అయితే బండి అయితే ఓపెన్ చేసాం. మనందరూ పిన్ టు పిన్ టెస్టింగ్ ప్రతి బండి ఇలాగే చేస్తాను భయ్, ఇలాగే ఖర్చు పెట్టిస్తాను నేను కస్టమర్ కాడ. ఎందుకంటే సగం పనులు నేను చేయను, నేను మొత్తం పూర్తి పని చేస్తాను. సంపూర్ణంగా ఈ విధంగా ఓపెన్ చేయాలి. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ టెస్ట్ చేసుకుని బిగించుకుంటే మీకు ఎగ్జాక్ట్గా లైఫ్ ఎక్కువ వస్తుంది, పర్ఫెక్ట్ డ్రైవింగ్ అనిపిస్తారు. ఓకే, ఇక్కడ చూడండి ఇంజిన్ కానీ ఓపెన్ చేసాం. ఇంజిన్లో ఏమేమి సామాన్ కావాలి ఏందని చూసుకునేసాం. ఎడగా చూసుకుంటే ఆల్ బాడీ ప్యానల్స్ అనేది డ్యామేజ్ అయ్యడం కాబట్టి మొత్తం బయటపడేస్తాం. లేదనుకుంటే ఆల్మోస్ట్ నేను అన్ని బండ్లు కొత్తవి వాడతాను. ఎందుకంటే చిన్న డ్యామేజ్ ఉంటాయి. మళ్ళీ పాతవి వాడడం వల్ల కస్టమర్కి ఆ ఇంట్రెస్ట్ అది ఒక 6 నెలలకు 3 నెలలకు మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతారు. మనం బండి చేస్తే ఏంటంటే 2 వీల్స్ ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా కస్టమర్ హ్యాపీగా యూస్ చేయాలి. అన్ని ప్యానల్స్ అయితే బయటపడేస్తాను ఏవైతే డ్యామేజ్ అయినాయో. ఎడగా చూసుకుంటే ట్యాంక్ అయితే మనం పెయింటింగ్ వేయాలి కాబట్టి ట్యాంక్ పెయింటింగ్ పెట్టిన స్టే ఇదో ఇవన్నీ మనం పెయింటింగ్ ఇచ్చేస్తామని ఇవన్నీ మనం డీజిల్ అప్లై చేసి క్లీన్ చేసుకుంటాం. మీకు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఇంజిన్ కానీ ఓపెన్ చేసి ఈ వీల్స్ వచ్చేసి ట్యూబ్లెస్ చేయించాలి. అదేవిధంగా ఈ బాడీలో సెంటర్ స్టాండ్ కట్ చేయించాలి. ఇంకా ఈ హెడ్ బోరు ఇవన్నీ లేతు పోయేసి రావాలి. ఇంకా దీంట్లో ఇంజిన్లో కావాల్సిన సామాను గేర్ వీల్స్ ఏమేమి కావాలి ఏంటనేది మొత్తం సామాను లిస్ట్ అయితే రాసుకునేసాను మొత్తం. ఓకేనా, ఇక్కడ వరకు బండి అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ లేతుకుపోయి రాగానే మనం చేసే పని ఏంటంటే అన్ని సామాన్లు లేతుకుపోయి రాగానే దీనికున్న మట్టి మశానం క్లీన్ చేయాలి. మీరు ప్రతి వీడియో చూసుకున్నా, అంటే లాస్ట్ టైం చూసుకున్నా నంద్యాల వెహికల్ చూసుకున్నా, మిర్యాలగూడ వెహికల్ చూసుకున్నా, హైదరాబాద్ వైట్ కలర్ వెహికల్ చూసుకున్నా, తర్వాత కర్ణాటక బ్లాక్ కలర్ వెహికల్ చూసుకున్నా, తర్వాత సింగరాయకొండ యూనికాన్ చూసుకున్నా, ఇప్పుడు హైదరాబాద్ వెహికల్ అంటే ఇది గుంటూరుకి వెళ్తుంది. ఈ వెహికల్ చూసుకున్నా సరే దీనికున్న మట్టి మశానం మొత్తం క్లీన్ చేసి దీనికంతా డీజిల్ నీట్గా అప్లై చేసి డీజిల్ అప్లై చేసిన ఒక అరగంట నాననిచ్చి దీనికి నీట్గా బ్రషింగ్ చేసిన సామాన్నిటికి నీట్గా వాటర్ వాష్ చేసిన సామాన్ని ఇక్కడ పెట్టుకొని ఒక ఫోటో తీసుకొని పనిగా ఒక వీడియో కానీ తీసుకొని ప్రజెంట్ మీరు కానీ చూస్తున్నారు. ఈ సామాన్ మొత్తం పెయింటర్ కాడికి పంపించేసి పెయింటర్ కాడి నుంచి వచ్చే లోపల దీనికి ఎలాంటి స్పేర్ పార్ట్స్ కావాలి అనేది కానీ మనం తెప్పించుకున్న తర్వాత కదా మీతో కలుసుకోవాలి. అయితే చూడండి. ఓకే, మీ టోటల్గా అయితే మనకి సామాన్ అయితే పెయింటర్ కానీ వచ్చేస్తాయి. ఇది లాస్ట్ బండి మనం 3వ బండిలో బిగించింది హైదరాబాద్ వెహికల్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోస్ అని మన ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఒకసారి చూడండి. దగ్గర టైమే ఉంటుంది. ఇదే మనకి పెయింటింగ్ దాదాపు 25 డేస్ నుంచి ఆరుతుంది సామాను. ఎందుకంటే నేను వెంటనే బిగించిన కొద్దిగా టైం తీసుకుంటాను. అదేవిధంగా ఈ బండిలో వాడే స్పేర్ పార్ట్స్ ఇయ్యాను. అయితే ఇంతకుముందు చాలా ఎక్కువ వాడేవాడిని, ఇప్పుడు కొద్దిగా తగ్గించాను. ఎందుకంటే సామాన్ అన్ని మొత్తం బ్లాక్లో కొనాల్సి వస్తుంది. ఆ మడ్గాడు అయితే అసలు దొరకడమే లేదు. నా 5,000 పెట్టినా దొరకడం లేదు, అంత డిమాండ్గా ఉంది మడ్గాడు. అయితే ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఈ హెడ్లైట్లో స్పాంజెస్ కానీ, నట్లు, బోల్ట్స్, బ్రేక్ పెడల్స్, హ్యాండ్స్, ముందర డిస్క్ పైపు, ఇంజన్ స్కూప్, క్లాంపులు కానీ చాలా దీంట్లో చాలా క్రిటికల్ అయిన సామాన్ కానీ యూస్ చేస్తాను భయ్య. ఎందుకంటే అలా ఉంటుంది మన వర్క్ అనేది. అయితే బ్రేక్ షూలు మాత్రం ఏఎస్ కానీ యూస్ చేస్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే ఓన్లీ ట్యాంక్ వరకే పెయింటింగ్ చేపిస్తాను. ట్యాంక్కి కానీ ఒరిజినల్ స్టిక్కర్లు యూస్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోస్ చూస్తే ఎప్పుడు వీడియోస్ అప్పుడు వస్తాయి. ఇంకా ఆల్ ప్యానల్స్ కొత్తవి, ఒరిజినల్ గ్లాస్ కానీ వైజాగ్ గ్లాస్ కానీ ఒరిజినల్ మీకు అక్కడ కనబడుతుంది. ఇంకా ఈ బండి గురించి నేను ఎక్కువగా ఏం వాడేది భయ్య, బాడీ ప్యానల్స్ చూపించాను, బండిలో వాడే స్పేర్ పార్ట్స్ చూశాను, మనం పెయింటింగ్ చేపించిన స్పేర్ పార్ట్స్ అనేది మొత్తం చూశాను. కస్టమర్కి ఏదైతే చెప్తాను అదే చేస్తాను. కొంతమంది నా గురించి తిట్టుకొని ఉంటారు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేస్తుంటారు. అయితే ఈ బండిలో మనం ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ వాడుతున్నాం అవి కానీ మనం చూడాలి కదా, చూద్దామా.
ఇదే మనం ఇంజిన్ ఓపెన్ చేసి పెయింటింగ్ చేపిస్తాం కాబట్టి ఇంజిన్ కేసులో ఉన్న ముందు ఆ పెయింట్ క్లీన్ చేసుకుని పెట్రోల్ వేసుకుని మొత్తం కేసులు అయితే క్లీన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి మనం టోటల్గా 3 వెహికల్స్ చేస్తున్నాం కాబట్టి 3 వెహికల్స్ సంబంధించిన పెయింటింగ్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇది మన బండి సామాన్, ఇప్పుడు హైదరాబాద్ వెహికల్ సామాన్. ఇది మనం ఏం చేస్తామంటే ఇంజిన్ ఇచ్చినప్పుడు మొత్తం ఈ విధంగా సామాన్ పెట్టుకుంటాం మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత. అదేవిధంగా మనం బండిలో వాడే స్పేర్ పార్ట్స్ కానీ దీనికి ఏమేమి మెయిన్ ఇంపార్టెంట్, బండిలో ఏమేమి డ్యామేజ్ అనేది చూసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే మళ్ళీ పాత సామాన్ ఏదైతే అంటే క్రాంకు హెడ్ ఏం లేదు పోతే ఇంక మ్యానెట్ ఈ స్ప్రింగ్స్ బోల్ట్స్ అన్నీ మళ్ళీ పాతవే వాడతాం కాబట్టి ఇక్కడ పాతవన్నీ క్లీన్ చేసుకుంటాము. అయితే ఇక్కడ చూడండి ఆ ఇంజిన్లో కావాల్సిన సామాన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా అన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోం పోయా. బండ్లో అది పని చేసే విధానం ఏందో దాన్ని బట్టి క్లచ్ ప్లేట్లు కానీ క్యామ్ షాఫ్ట్ కానీ బోర్ కిట్లు కానీ టైమింగ్ చైన్ కిట్ కానీ గేర్ వీల్స్ కానీ అవన్నీ అయితే మనం మొత్తం తెప్పించుకుంటాం. ఇంజిన్ పర్ఫెక్ట్ అయిన బీటింగ్ వచ్చేదానికోసంగా సామాన్ ఏది యూస్ చేయాలో అవి అయితే యూస్ చేస్తాం. ఇంక ఇంజిన్ కేసులు అనేది ఎప్పుడు కొత్తవి పడవు, పాతవే పడతాయి. అయితే టోటల్గా ఈ బండికి ఇంజిన్ బిగించి ఇంజిన్ బీటింగ్ అయితే మనం వినాలి కదా, ఇందామా పండి. ఓకే చూడండి టోటల్గా బాడీ కానీ ఫిట్టింగ్ అయింది. అంటే మనం ఇంటర్నల్ అవుట్పుట్ చూపించడానికి కోసం ఇక్కడ మీకు ఇంజిన్ బీటింగ్ వినిపించి చూపిస్తాను. ఒకసారి ఇంటర్నల్ అవుట్పుట్ చూడండి, మీకు ఎక్కడ చూసినా సరే ఎలాంటి డిసప్పాయింట్ కానీ నేను అంటే కొత్త బండి ఫీలింగ్ ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఇస్తాను. అందుకే నేను ఇంటర్నల్ అవుట్పుట్ ప్రతి కస్టమర్కి చూపిస్తుంటాను నా ఇంటర్నల్ అవుట్పుట్ ఇది అని చెప్పేసి. అంటే ఒకరిని తక్కువ చేయాలని కాదు, నా వర్క్ ఇది అంతే, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా మొత్తం చెక్ చేసుకోండి, ఎలాంటి బోల్డ్ గార్డ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ముందర మడ్గాడ్ కానీ ఎక్స్ట్రీమ్ 200 మడ్గాడ్ అనుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇది కానీ దొరకడం చాలా కష్టం అయిపోయింది, చాలా డ్యామేజ్ సైడ్ నుంచి చాలా సేఫ్గా ఉంటుంది. మడ్గాడ్ క్లాంప్ 2 చేంజ్ చేసుకోవాలి. ఓకేనా ఇంకా ఇంజిన్లో కానీ చూసుకోండి, మీకు కొత్త బండి ఇంజిన్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంజిన్ పేస్టులు గోళంగా వేసేయడం కానీ లోకల్ ప్యాకింగ్ వేసేయడం కానీ అదంతా ఏముండదు. ఇక్కడ చూడండి Type 3 ఇంజిన్ కిల్స్ వచ్చి అదేవిధంగా ఇక్కడ ఫిట్టింగ్ అని. ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్ వినిపించేస్తాను. ఇక్కడ మీరు ఫోన్లో అయినప్పుడు కొద్దిగా డిఫరెంట్ నాయిస్ ఉంటుంది, ఒరిజినల్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే మీకు ప్రతి వీడియో చెప్తున్నాను, వినేసేయండి. ఓకేనా టోటల్గా అది ఇంజిన్ బీటింగు. బండి మొత్తం చెక్ చేసుకుని ఇంటర్నల్ అవుట్పుట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ కానీ నా బండి అంటే చేసుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బండికి మొత్తం బాడీ ప్యానల్స్ ఫిట్ చేసి ఫైనల్ అవుట్పుట్ చూద్దామా. అయితే గ్రౌండ్లోకి వెళ్దామండి. ఓకే టోటల్గా బండి అయితే మనకి ఈ అవుట్పుట్ వచ్చింది. అయితే బండి చూడండి వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు, చాలా కొత్త బండి అనే లెవెల్లో తీసుకొచ్చేస్తాను. అయితే మీరు కావాలంటే ఈ బండిలో కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని మీకు తెలిసిన మెకానిక్ ఇదో సూర్య మేస్త్రి, ఇదో భాషా మేస్త్రి, ఇదో జానీ మేస్త్రి, ఇదో రాజు మేస్త్రి, ఈ బండిలో కొన్ని మైనస్లు పట్టండి అబ్బా, హరికి స్క్రీన్ షాట్ సెండ్ చేయాలి, ఇక్కడ మైనస్ ఇలా ఎందుకు చేసావు అనేట్టుగా ఒక 4-5 ప్రాబ్లమ్స్ చూపిండి. దీంట్లో అంత పర్ఫెక్ట్గా అంటే ఒక 4-5 కానీ మీరు పట్టలేనంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తాను. ఓకేనా అలా ఉంటుంది మన వర్క్ కాంప్రమైజ్ లేకుండా. అయితే బండి అనేది ఇక్కడ వరకు చూస్తున్నాం కాబట్టి నైట్ టైం లైటింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంది కదా. ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి నైట్ టైం తీసుకొచ్చాను బండి, ఫస్ట్ పార్కింగ్ వేసాను. పార్కింగ్ వేస్తే ముందర పార్కింగ్ 2 వైటే యూస్ చేస్తాను, ఎందుకంటే అఫిషియల్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ టైం ఎల్ఈడి చూడండి, హెచ్ఎస్జి ఎల్ఈడి వాడుతున్నాను, ఎదుటి వచ్చేవాడికి మరీ ఇబ్బంది ఉండదు. అట్టని చెప్పి బండికి లైటింగ్ తక్కువ అనిపించదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే సరిపోద్ది, మరి ఓవర్గా బండి కొంటే మాత్రం చాలా గలీజ్గా ఉంటుంది. ఓకేనా టోటల్గా నైట్ టైం లైటింగ్ ఇది బండి టోటల్గా. ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్గా వినిపించేస్తాను, వినేయండి. ఆల్మోస్ట్ ఇందాక విన్నారు, ఒకసారి మళ్ళీ. ఓకేనా ఇక్కడ ఫోన్ లేనప్పటికీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే మీ బండి కానీ స్టార్ట్ చేసి రికార్డింగ్ చూడండి, నార్మల్గా ఒకలా ఉంటుంది, ఫోన్ లేనప్పుడు మరొకలా ఉంటుంది. ఓకేనా టోటల్గా ఇది భయ బండి. మీకు చెప్పాను కదా బండిలో ఉన్న విశేషాలు మొత్తం చెప్పాను. బండి మొత్తం మీరు చూస్తున్నారు, ఎలా ఉంది ఏంది అనేది మీరు కామెంట్ బాక్స్లో వేసి మెన్షన్ చేయండి. ఇదే ఫైనల్ అవుట్పుట్ కాదు, ఫైనల్ అవుట్పుట్ అనేది ఇది భయ్య. మనకి బండి కస్టమర్కి ఇచ్చే ముందర ఈ బండికి సంబంధించిన ట్యాంక్ కవర్స్ కానీ మిర్రర్స్ కానీ అదేవిధంగా ఈ బండి టెస్ట్ డ్రైవ్ పోతాం. అంటే దాదాపు 15 నుంచి 18-20 కిలోమీటర్ల వరకు టెస్ట్ డ్రైవ్ చూస్తాం. ఇది చూడండి 18.8 కిలోమీటర్లు అంటే దాదాపు 19 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చూసి ఆయిల్ లీకేజ్ కంప్లైంట్ కానీ బండిలో వైబ్రేషన్స్ కానీ ఇంకేమైనా చేయాల్సి ఉన్నాయా అవి కానీ చెక్ చేసి అప్పుడు కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా అలా హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే కస్టమర్ బాధపడినా కస్టమర్కి 10 రెట్లు నేను ఎక్కువ బాధపడతా, అయ్యో కస్టమర్ అంత డబ్బులు ఖర్చు పెట్టాడే మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పేసి. అయితే మీకైతే థ్యాంక్స్ బై, నన్ను నమ్మిన దానికి, ఎంత పెద్ద బండి ఎంత పెద్ద అవకాశం నాకు ఇచ్చిన దానికి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూస్తున్నారు మీరు కానీ పేరున మీకు కానీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బై బై.